కులపై బాంబే హైకోర్టు కీలక తీర్పు. మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్ అయి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాని బాంబే హైకోర్టు పరిధిలో నాగ్పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. సాయిబాబాతో పాటు అరెస్ట్ అయిన మరో 5గురిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. నిందితులపై ఉన్న అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్టు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెనేజెస్ డివిజన్ ధర్మాసనం తెలిపింది. ఉపా కింద నిందితులను విచారించడానికి రాష్ట్ర అధికారులు ఇచ్చిన అనుమతి చట్టపరంగా సరికాదని మతిలేని చర్యగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొన్ని కరపత్రాలు ఏదో ఒక రాజకీయ సాంఘిక విచారధారతో కూడిన సాహిత్యం కలిగి ఉండటాన్ని ఉపా కింద నేరంగా పరిగణించలేం. పౌరులు అలాంటి డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రం అది నేరం కాదు. హింసా ఉగ్రవాదాలు క్రియాశీలక పాత్రకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగా అభియోగాలను కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది. నిందితుల విడుదలకు తాము ఆదేశాలు జారీ చేశామని, ఈ దశలో తీర్పుపై స్టే విధించి వారి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును భంగపరచలేమని ప్రాసిక్యూషన్ వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. సాయిబాబా బృందాన్ని నిర్దోషులుగా పేర్కొంటూ వారి విడుదలకు బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం 2 మార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశంపై యుద్ధం చేస్తున్న నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 90% వైకల్యంతో వీల్చైర్కి పరిమితమైన సాయిబాబాను మరో 5గురిని మహారాష్ట్ర పోలీసులు 2014లో అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. 2017లో గచ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2022 అక్టోబర్లోనే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వెంటనే జైలు నుంచి విడుదలకు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం వాళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2023 ఏప్రిల్లో పక్కన పెట్టింది. నిందితుల అప్పీలపై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా మిగతా నిందితులంతా నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ పోరాటంలో తమకు అండగా నిలిచిన న్యాయవాదులు, కార్యకర్తలకు జిఎన్ సాయిబాబా భార్య వసంతకుమారి కృతజ్ఞతలు చెప్పారు. చాలా భారం దిగినట్టుగా ఉంది. 10 ఏళ్ల పోరాటం తర్వాత న్యాయం జరిగిందని బాంబే హైకోర్టు తీర్పుపై ఆమె స్పందించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా